రవితేజ అండ్ భాగ్యశ్రీ హీరోయిన్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం భయ్యా. ఈ రోజు అయితే ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేశారు. మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇందులో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు, ఎక్కువ శాతం మైనస్ అయితే ఉన్నాయి భయ్యా. ప్లస్ వచ్చేసి ఇందులో హీరో ఐటీ ఆఫీసర్గా అయితే కనిపిస్తారు. ఐటీ రేడ్స్ అయితే చేస్తూ ఉంటారు. ఒక ఎనర్జెటిక్గా ఆయన పాత్రకి మాత్రం ఒక 90% తనకంటూ ఉన్న స్తోమతతోటి ఇచ్చేస్తాడు నాకు తెలిసి. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం బాగుంటుంది. ఆయన ఎనర్జీ ఒక రేంజ్లో ఉంటుంది. హీరోయిన్లో భాగ్యశ్రీ గారి గ్లామర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది భయ్యా. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మాత్రం ఫుల్ వర్కౌట్ అయింది. ఆయన సాంగ్స్ మ్యూజిక్ అయితే పర్వాలేదు. సత్య గారి కామెడీ, హీరో సిద్ధు గారి ఎంట్రీ మాత్రం బాగుంటుంది ఇందులో. అండ్ ఈ మూవీని హైటెక్ శంకర్ గారు రీమేక్ మూవీ అయినప్పటికీ తను ఒక స్టోరీ లైన్ తీసుకొని మూవీ మొత్తాన్ని స్క్రిప్ట్ చేంజ్ చేస్తాడు భయ్యా. అలానే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ హుషారుగా సాగుతుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఊహించలేని సీన్స్లు, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్, అవసరం లేని సీన్స్ అయితే పెట్టి మూవీని మొత్తం ఒక రాడ్ సినిమాలు అయితే తయారు చేసి అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీలో ఎనర్జీకి మాత్రం ఒక రవితేజ మాత్రమే కనిపిస్తాడు. నాకు మూవీ పెద్దగా నచ్చలేదు భయ్యా. ఒక రీమేక్ మూవీ అయినప్పుడు మనకు రీమేక్ మూవీ చూసినా ఈ మూవీ చూసినా కొన్ని కంపారిజన్ ఉంటుంది. బట్ ఆ కంపారిజనే లేకుండా చేసేసారు హరిశంకర్ గారని చెప్పాలి. నాకైతే మూవీ అయితే ఆ రేంజ్కి అయితే వెళ్ళలేకపోయింది అనుకుంటున్నాను. బట్ పర్వాలేదు, చూడడానికి అయితే బాగుంది. ఇండిపెండెంట్ డేకి ఒక మంచి మూవీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్ళలేకపోయింది. ఇక ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరోయిన్ డ్యాన్స్, హీరో డ్యాన్స్ అయితే పర్వాలేదు భయ్యా. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేనైతే మూవీకి అయితే ఒక 2.3 రేటింగ్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఇక ఈ మూవీ నేను మార్నింగ్ చూశాను. మీరు ఎప్పుడు చూస్తారో చూడండి అయ్యా, మీ ఇష్టం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.